మరి ఢిల్లీ రేపు 31st దావత్ చేయాలి చేసుకున్నావారా? అరే మనిషికి ఎంత ఎంత వేసుకున్నావురా మరి? మనిషికి 100 మంది తీసుకున్నాం రా. ఇంకా 100 మంది వేసుకుంటే ఏమవుతుంది? 500 వేసుకున్నాం. 500 అంటే మా వాళ్ళు ఇయ్యర్రా. గణేష్ గారు తిరుపతి గారు వస్తున్నారు, వాళ్ళిద్దరం కలుపుకొని 300 వేసుకున్నాం రా. సరే రోహిత్ అన్న, వాళ్ళిద్దరు ఫోన్ చేసి చెప్పా. సరే రా సిద్ధు, ఫోన్ చేస్తావా? ఇంద్రా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు. 31st దావత్కి ప్లాన్ వేసినావురా, మీరు జాయిన్ అవుతారా? జాయిన్ అవుతావు కానీ ఎంత ఎంత వేసుకున్నావు? అరే 300 వేసుకుంటాను రా. సరే గానీ ఏమేమి తెచ్చుకున్నావు రా? సరే గానీ చికెన్ థమ్స్ అప్ తెచ్చుకున్నాం రా. పేదసారి చికెన్ తినడానికే దొడ్డికి పెట్టిందిరా. సరే నేనైతే మేకుండా అత్త మీకైతే బాగా పైసలు అయితే కాదే. అరే గట్టకెళ్ళి పోతాను, ఒక దొడ్డ అనిపించిందిరా, అలాగెళ్ళి ఒకటి ఎత్తుకొద్దాం. గనన్న ఎత్తుకొచ్చడానుకుంటే మాటలు అనుకుంటాను అనే ఒక మ్యాప్ గీయాలి దానికి. సరేరా ఫస్ట్ అయితే మ్యాప్ గీద్దాం. సరే గీద్దాం పార్రా. ఇదేరా మన మ్యాప్. అరే ఇది మన మెయిన్ రోడ్. ఇటు పోతే బస్ స్టాండ్, ఇటు గొల్లవాడ దొడ్లు బాగుంటాయి దొరుకుతాం. ఇటు పోతే ఇది ఒక్కటే దొడ్డు ఉంటుంది. ఇదేరా మా టార్గెట్. అరే ఇలా 2 ఉన్నాయి, ఈ చిన్న నాకు సరిపోదురా, పెద్దగా నాకు కడుపు నిండా. ప్లాన్ అర్థమైందా అందరికి? అర్థమైందిరా. సరే పోదాం పార్రా. అరే ఆవిడ ఒక డౌట్ నాకు. నీకు ఊక డౌట్ లేనా అన్న రోహిత్ అన్న? మీకు ఎవరు ఎత్తుకొస్తాడు మా చెప్పలే కదరా? అది వేయడానికి ఎవరో ఎత్తుకొస్తారు పా అన్న. పిల్లన్న ఇడు ఎవ్వరు లేరే. అవునా తమ్ముడు? అరే మేకలు లేవని గొర్రెలు ఉన్నాయి. ఆ రెండిట్లల్లా పెద్ద ఎత్తుకొని పోదా. గొర్రెపిల్ల ఓడ ముఖాలు ఎవరు చూసుకుంటారు? కొనుకొచ్చుకుంటాను అన్న. అన్నది మన గొర్రె పిల్లనే కదా అన్న. చెప్తా అన్న వాళ్ళు మనకే దొరుకుతాయి అన్న. దొరకతి అన్న, మన గొర్రె మనకు దొరికింది కదా, ఇంటికి పోయాం పా అన్న. మధ్యలో తప్పించినావు. అరే నేను అన్నం తిన అంతసేపు వేయలు, మీరు పోయిన పని ఏమైందిరా? గొర్రెని ఎత్తుకొచ్చినాం. వాటగా 10 కిలోలు ఉన్నది. ఓనర్ అట్టుతో ఎక్కేసి ఉరికొచ్చినాం.